హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే రొయ్యల పలావ్ అయితే చేస్తున్నానండి. దానికోసం అయితే నేను ఒక 2 కేజీల రొయ్యలు అయితే తీసుకున్నాను. రొయ్యల పలావ్ చేయడానికి అయితే మనకైతే కొంచెం పెద్ద సైజులోని, మరీ చిన్న సైజు కాకోకుండా కొంచెం ఈ సైజులో ఉంటే రొయ్య అనేది మనకి ఉడికిన తర్వాత కొంచెం కనిపించిద్దండి రొయ్య అనేది. దానికోసం అయితే రొయ్యల పలావ్ చేయడానికైతే 2 కేజీల రొయ్య అయితే తీసుకొని శుభ్రంగా చేసేసి దాని మొత్తం వేస్టేజు పైన పొట్టు మొత్తం తీసేసుకుంటే నాకు కేజీ రొయ్యలు అయితే వచ్చినాయండి. ఈ రొయ్య పప్పుతోటి నేనైతే ఇప్పుడైతే రొయ్యల పలావ్ అయితే చేసేస్తున్నాను. ఇవి శుభ్రంగా నీట్గా కడిగేసేసుకున్నాను. పైన ఉన్న పేగు కూడా అది కూడా తీసేసానండి. చక్కగా శుభ్రం చేసేసుకున్న వాటిని ముందైతే కళాయిలో వేసేసుకొని నీళ్ళు ఏమీ వేయకోకుండా రొయ్యలు ఒక్కటే కళాయిలో వేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి నీళ్ళన్నీ కొంచెం వెనకాలి. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడినంత కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ రొయ్యల్లోకి సరిపడినంత వేస్తున్నా. ఇదిగోండి, సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే వేసి కడిగాను కాబట్టి సాల్ట్ అయితే పట్టుకొని ఉంటుంది కొంచెం, అందుకని చెప్పేసి కొంచెమే వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నా. ఇదిగోండి, పసుపు కూడా వేసేసి చక్కగా అయితే ఉడికిచ్చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకొని ఉప్పు పసుపు పట్టేలాగా. ఇవి కడుక్కునేటప్పుడు కూడా నేను ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కడిగానండి. చాలాసార్లు కడిగాను. ఇది కూడా చూడండి, రొయ్యలు అయితే ఎన్ని నీళ్ళు అయితే ఊరినాయో. ఈ నీళ్ళన్నీ బాగా ఎనికిపోవాలి. ఇంకా లైట్గా నీళ్ళు ఉన్నాయి అనంగా అయితే అప్పుడైతే దించేసుకోవాలండి. ప్రస్తుతానికైతే ఈ నీళ్ళు అయితే ఎనకాలి. ఈలోపు రొయ్యల పలావ్లోకి సరిపడినన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటానండి. సన్నగా కట్ చేసుకుంటాను. అలాగే మసాలా కూడా పట్టేసేసుకున్నానండి. దీంట్లోని అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, ఎండు కొబ్బరి అయితే మిక్సీ వేసేసి చక్కగా పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ముందైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటాను. ఇదిగోండి, నీళ్ళు అయితే 1/4 వంతు అయితే ఎనికిపోయినాయండి. చక్కగా ఇలా ఎనికిపోయినప్పుడు చూడండి, 1/4 వంతు అయితే ఎనికిపోయినాయి. మరీ శాంతం ఇనికిపోకోకుండా ఇలా ఉన్నప్పుడైతే మనం ఈ రొయ్యలని అన్నిటినీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రొయ్యలన్నిటినీ తీసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కళాయి అయితే తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం దేంట్లో అయితే పలావ్ చేస్తామో ఆ దబ్రా అయితే పెట్టేసేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కానీ ఇరుగ్గా వండుకోకుండా కొంచెం ఫ్రీగా ఉడికేటట్టు పెద్ద దబ్రా తీసుకుంటే చాలా మంచిది. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం పెద్ద దబ్రా అయితే తీసేసుకున్నా. అదైతే పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు పలావ్ వండుకోవడానికి నూనె అయితే పోసేసుకుంటున్నాను. మొత్తం నూనెతో చేయకోకుండా సగం నూనెతోటి సగం నెయ్యితోటి అయితే చేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే నెయ్యితోటి చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నూనె అయితే వేసుకుంటున్నా. అలాగే నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని మా గేదె పాలతోటి చేసిన నెయ్యి అండి. అదే మా వారు అంటున్నారు, మా ఇంట్లో తినండో అంటున్నారు. నెయ్యి నూనె వేడైన తర్వాత మనం హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి. దీంట్లోని ఒక 5-6 యాలకులు, ఒక 10 లోపు లవంగా అయితే తీసుకున్నాను. అలాగే షార్పు ఒక 4, 2 ఇంచులు దాల్చిన చెక్క అయితే 2 ఇంచుల మీద కొంచెం ఎక్కువే ఉంటుందండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఒక 4, బిర్యానీ ఆకు ఒక 3 తీసుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి.
అలాగే అవి వేసిన వెంటనే ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న వెంటనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నా. ఉల్లిపాయలు అనేది మనకి బాగా బ్రౌన్ కలర్లోని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగాలండి. ఆ ఉల్లిపాయలు అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితేనే పలావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ముందు వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కూడా. తీసుకురాపు 4 పైకి వెళ్ళి. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగినాయండి. అలా అయితే వేగాలి. దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయి కొబ్బరి ధనియాలు పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే ఒక 3 స్పూన్లు అయితే వేసేసుకుంటున్నా. వేసేసుకొని అడుగంటుకోకుండా చక్కగా అయితే కలుపుకోవాలి. మంచి వాసన వస్తుందబ్బా. నెయ్యి వేసాను కదా. మనం కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం అడుగు అనేది అంటిద్దండి. అడుగంటకుండా అయితే కలుపుకోవాలి. మసాలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకుంటే సరిపోయింది. మసాలా అయితే కొంచెం వేగిందండి. ఇప్పుడైతే ఒక 2 టమాటాలు మీడియం టమాటాలు తీసుకొని కట్ చేసేసుకున్నాను. టమాటా కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఒకసారి కలిపేసేసుకోవాలి బాగా. టమాటా అయితే వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికిచ్చేసుకున్నాం కదా, ఈ రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను. రొయ్యలు వేసిన తర్వాత పలావ్ మొత్తానికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి. ఒకవేళ తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్లు కారం కూడా వేసేసుకుంటున్నా. సరిపోద్దండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం పసుపు మసాలా రొయ్యలకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి ఎలా అయితే ఉడుకుతుందో అంతా. ఉప్పు కారం మసాలా అంతా రొయ్యలకు పట్టిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత నేనైతే ఈ డబ్బాతోటి అయితే బియ్యం తీసుకున్నానండి, కేజీ కరెక్ట్గా. ఇదే డబ్బాతోటి 2 డబ్బాలు అయితే నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను. ఎసరు 2 అయితే పోస్తానండి. ఇంకైతే చక్కగా మనం వేసాం కదా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిద్ది. మూత పెట్టేసి అయితే ఎసురు మరిగేంత వరకు అయితే ఉడికిచ్చేసేసుకోవాలి. ఎసురు అయితే చక్కగా మరిగిపోతుందండి. బియ్యం అయితే ముందుగానే ఒక 10 నిమిషాల ముందు ఎసురు పోసినామంటే కడిగి పెట్టేసేసుకున్నాను. ఈ బియ్యం అయితే ఎసురులో వేసేసుకుంటాను.
బియ్యం మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నానండి. బియ్యం మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ వరకు గరం మసాలా అయితే వేస్తున్నా. గరం మసాలా కూడా వేసేసి చక్కగా ఒకసారి కలిపేసేసుకొని గరం మసాలా మొత్తం కలిసేలాగా మూత పెట్టేసి అయితే నీళ్లు కొంచెం ఇనికేంత వరకు ఎసురు ఉడికించుకోవాలి. ఒకసారి అయితే ఎసురు అయితే ఇనికిందేమో చూస్తానండి. చక్కగా అయితే ఎనికిపోయింది. ఇదిగోండి ఇలా వచ్చేసిన తర్వాత ఇంకైతే మంట అయితే పెట్టకూడదు. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని, నా దగ్గర పుదీనా లేదని ఉత్తి కొత్తిమీర ఒక్కటే వేసాను. కొత్తిమీర కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసి ఇంకైతే మగ్గిచ్చేసేసుకోవాలి. మంట అయితే ఉంచకూడదు, బాగా నిప్పుల మీదే మగ్గించాలండి. మంట అయితే తీసేసి సరిపోయిద్ది, చక్కగా మగ్గిపోయిద్ది అన్నం అనేది పలుకు లేకోకుండా. ఇలాగ నిప్పులన్నీ తీసేసి పుల్లలు తీసేసి నిప్పుల మీద మగ్గిచ్చేస్తే సరిపోయిద్దండి. దీంట్లోకి కాంబినేషను నేనైతే గోంగూర కూడా చేశాను. ఇదిగోండి గోంగూర, నాకు గోంగూర కావాలయ్యా. గోంగూర లేదు నాకు. చికెన్ అయినా మటన్ అయినా గోంగూర ఉండాలి. ఇదిగోండి దీంట్లో కాంబినేషన్ గోంగూర అయితే చేస్తానండి. గోంగూరలో ఏం లేదు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేసానండి. కొంచెం పసుపు వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసి అయితే పొయ్యి మీద పెట్టేశాను. చక్కగా ఉడికిపోయింది. పప్పు గుత్తతో అయితే రుబ్బేసేసాను. ఇదైతే సూపర్ ఉంటుందండి కాంబినేషను. పెరుగు పచ్చడి మా పెద్దోడికి పిచ్చండి. పెరుగు పచ్చడి, పెరుగు చట్నీతో తినడం. ఇంకా అందుకని పెరుగు చట్నీ కూడా చేశా. ఒక 20 నిమిషాల పాటు అయితే అలా వదిలేసానండి. నిప్పుల సెగ మీద మగ్గిందేమో చూస్తాను అన్నం అయితే. నేను ఎక్కడ కాలిద్దాన్ని పెద్దది తెచ్చుకున్నా క్లాత్. అబ్బా చక్కగా మగ్గిపోయిందండి. ఇంకైతే వేసేసుకుంటున్నా. ఇదిగోండి చూసారా ఎంత పలుకులుగా ఉందో చూడండి. ముక్కకి ముక్క పట్టుకోకుండా, మెతుకుకి మెతుకు అతుక్కోకుండా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నా. టేస్ట్ చూసి ఎలా వచ్చిందో అనేది చెప్తాను. ఇదిగోండి దీంట్లోకి అయితే కాంబినేషను ఉల్లిపాయ, నిమ్మకాయ, అలాగే గోంగూర అండి. మై ఫేవరెట్ గోంగూర. ముందుగా అయితే రొయ్యలన్నీ పక్కన పెట్టుకుంటున్నా. అలా 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 కలిపేసేసుకొని ఆహా చాలా బాగుందండి. చాలా సింపుల్గా చేసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మా సండే స్పెషల్ అయితే. మీరు ఈ సండేకి స్పెషల్ ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రొయ్యతోటి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇచ్చేసేయండి.